భారతదేశంలో, ప్రపంచ దేశాల్లో ఉన్న నా ప్రియ సహోదరి, సహోదరులకు క్రీస్తు నామములో శుభములు. ఈరోజు ఒక విషయాన్ని చెప్పడానికి మీ ముందుకు నేను రావడానికి చింతిస్తూ ఉన్నాను, బాధపడుతూ ఉన్నాను, కోపంతో ఉన్నాను. ఎందుకంటే చింతించడం ఎందుకంటే భారతదేశంలో క్రైస్తవులంటే ఎందుకంత అక్కసు, ఎందుకంత వ్యతిరేకత, ఎందుకంత అవమానించాలనే ఆలోచన వీరికుంది. అది బాధతో నాకు బాధ కలిగించింది ఆ విషయం. బైబిల్‌ని తప్పు పట్టాలని, బైబిల్‌ని వ్యతిరేకించాలని, బైబిల్‌లో ఉన్న మాటలు కూడా వక్రీకరించి లేనట్టుగా చిత్రీకరించి చూపించాలని ఒక విధంగా చూస్తూ ఉన్నప్పటికీ, ఇంకోటి కోపం ఎందుకంటే, బైబిల్‌లో అంత చక్కటి మాటలుంటే వాటిని అబద్ధాలుగా చిత్రీకరించి, అమాయకుల మధ్య బైబిల్‌ని అభాసుపాలు చేయాలని చూస్తున్నటువంటి కొంతమంది గ్యాంగు ఇంటింటికి, ఊరూరా, వాడ తిరుగుతూ పని కట్టుకొని గతంలో సువార్త మనం ఎలా అయితే చేసామో ఇంటింటికి వెళ్ళి, ఇప్పుడు దాన్ని ఫాలో అవుతూ ఆ సువార్తను మనం ఎలా అయితే చేసామో మనల్నే ఫాలో అవుతూ ఇంటింటికి వెళ్ళి ఎవరైతే అమాయక క్రైస్తవులు నమ్ముకున్న పల్లెటూరులో చదువు లేకుండా ఎవరైతే ఉంటారో వాళ్ళ మధ్యకు వెళ్ళి, బైబిల్‌కి అవగాహన లేని వారు ఎవరైతే ఉంటారో వారి మధ్యకు వెళ్ళి కొన్ని విషయాలు అడుగుతూ, వారి మనస్సుల్ని చెరుస్తూ, గలిబిలి చేస్తూ, వారి విశ్వాసాన్ని దెబ్బతీయాలనే ఈ భయంకర ధోరణిని ఖచ్చితంగా మనం ఆపాలి, అడ్డుకట్ట వేయాలి. ఈ వీడియో ద్వారా నీకు కొన్ని విషయాలు నేను చెప్పాలని అనుకుంటున్నాను. మరి క్రైస్తవ్యాన్ని అబాసుపాలు చేసి, లేదా బైబిల్‌లో ఉన్న సంగతులు లేనట్టుగా ఉన్న వాటిని వక్రీకరించి, పోర్ట్రే చేసి, వాటిని సమాజం మధ్యకి తీసుకురావాలనే ఒక గ్యాంగ్ ఉంది. ఇందులో ఒక భార్యాభర్తలు ఇద్దరుంటారు. గతంలో వారి మీద వీడియో చేశాను, ఇప్పుడు కూడా. వాళ్ళ ఇంటింటికి తిరుగుతూ కొన్ని అబద్ధ ప్రచారాలు చేస్తున్నారు. అందులో ఒకడు ఈ యొక్క బంటిగాడు, మీకు తెలుసు కదండీ, నల్లగుంటాడు బంటిగాడు. అదే ప్రవీణ్ గాడు. ఈ బంటిగాడు ఇలాంటి గ్యాంగ్ అంతా కూడా బైబిల్ మీద లేనిపోని నిందలు వేయాలని ఆలోచన చేస్తూ ఉంటుండగా, ఇప్పుడు ఖచ్చితంగా వారికి బుద్ధి చెప్పే కార్యక్రమాన్ని మీ ముందుకు నేను తీసుకొని వచ్చాను. మొదటగా ఈ ఊరూరా తిరుగుతూ బైబిల్‌ని చేతబట్టుకొని వీళ్ళేదో బైబిల్‌లో స్కాలర్స్ లాగా, బైబిల్‌లో మాస్టర్స్ లాగా, బైబిల్‌లో మాస్టర్స్ డిగ్రీస్ చేసిన వాళ్ళలాగా, లేదా బైబిల్‌లో వీరేదో పీహెచ్‌డీలు చేసిన వారిలాగా ఫీల్ అయిపోయి బైబిల్‌నే ఛాలెంజెస్ చేసే స్థితికి వీరు వెళ్ళడం అనేది చాలా హాస్యాస్పదం. ఎందుకంటే అబద్ధం ఆడినప్పుడు కూడా నిర్లజ్జగా, నిస్సిగ్గుగా, భయం లేకుండా మాట్లాడే స్థితి వీళ్ళది. ఎందుకంటే వీరి వెనకాల పెద్ద పెద్ద సంస్థలుండి వీరికి డబ్బిచ్చి ఊరూరా వెళ్ళి క్రైస్తవ్యాన్ని అబాసుపాలు చేయాలని, లేదంటే వారి వెనకాల బోల్డు సహకారం ఇస్తూ ఉన్నప్పుడు వాళ్ళు ఎన్నైనా మాట్లాడతారు. అలా నోరు పారేసుకొని మాట్లాడినటువంటి ఈ రాస్కెల్ గడు ఏమన్నాడో ఒకసారి మనం చూద్దాం. నేను కొన్ని మాటలు తప్పుగా మాట్లాడుతున్నానని మీరు అనుకుంటున్నారేమో. ఇలాంటి వెధవలకి ఆ పదాలు కరెక్టే. ఈ రాస్కెల్ గడు ఏమన్నాడో మొదటగా చూద్దాం. వీడెళ్ళి ఒక ఛాలెంజ్ చేశాడు. ఏంటంట, బైబిల్‌లోని యేసుక్రీస్తు ఎక్కడైనా సరే మనుషుల పాప ప్రక్షాళనార్థమై నా రక్తాన్ని చిందించానని, నా రక్తం పాప ప్రక్షాళన గావిస్తుందని, లేదా పాపాలను పోగొడుతుందని ఎక్కడైనా సరే మత్తయి, మార్కు, లూకా, యోహాను అనే 4 సువార్తలు ఎక్కడైనా చూపిస్తే ఇది అందరికీ వర్తిస్తుంది, పాస్టర్లందరికీ సవాల్. ఒకవేళ కానీ ఇది చూపిస్తే 10 లక్షల రూపాయలు ప్రైజ్ మనీ ప్రకటించాడు వీడు. ఎక్కడ, ఒక ఇంట్లోకి వెళ్ళి ఎవరో ఒక గోవిందమ్మ దగ్గరంట మాట్లాడుతున్నటువంటి మాటలు ఇవి. ఒకసారి వాడు ఏమన్నాడో, ఈ సన్నాసి, రాసుకెళ్ళి, పనికిమాలిన బడుద్దాయిగాడు ఏమన్నాడో ఒకసారి చూడండి. అమ్మ గోవిందమ్మ, నీకు ఒకటి చెప్తున్నాను. మీ పాస్టర్కి నేను ఒక మాట చెప్పా, ఇప్పుడు కూడా అదే మాట చెప్తున్నా. 4 సువార్తల్లో ఎంత 4 సువార్తలు, మత్తయి, మార్కు, లూకా, యోహాను, ఈ 4 సువార్తల్లో ఎక్కడైనా యేసు నా రక్తంతో మీ పాపాలు కడగబడతాయని ఒక వాక్యం చూపిస్తే మీ పాస్టర్కైనా నేను 10 లక్షల రూపాయలు ఇక్కడ పెడతా, తీసుకొని పోమని చెప్తున్నా. అవునా? అది వీడియో చూస్తున్నా ఎవరికైనా వర్తిస్తుంది. ఆ వాక్యం లేదు. అమ్మ గోవిందమ్మ, నీకు ఒకటి చెప్తున్నాను. మీ పాస్టర్కి నేను ఒక మాట చెప్పా, ఇప్పుడు కూడా అదే మాట చెప్తున్నా. 4 సువార్తల్లో ఎంత 4 సువార్తలు, మత్తయి, మార్కు, లూకా, యోహాను, ఈ 4 సువార్తల్లో ఎక్కడైనా యేసు నా రక్తంతో మీ పాపాలు కడగబడతాయని ఒక వాక్యం చూపిస్తే మీ పాస్టర్కైనా నేను 10 లక్షల రూపాయలు ఇక్కడ పెడతా, తీసుకొని పోమని చెప్తున్నా. అవునా? అది వీడియో చూస్తున్నా ఎవరికైనా వర్తిస్తుంది. ఆ వాక్యం లేదు. సరే కదండి, వీడికి నిజంగా బైబిల్ వచ్చని అనుకుంటున్నారా? మత్తయి, మార్కు, లూకా, యోహానులో అంటే బైబిల్లోనే ఎక్కడా కూడా యేసుక్రీస్తు మనుషుల పాపాల కొరకు రక్తం లేదే. మరి లేనప్పుడు మీరెందుకు చెప్తున్నారు అని క్రైస్తవ్యాన్ని తప్పుపట్టాలని సువార్త చేస్తున్నప్పుడు చాలామంది అనేకుల పాప ప్రక్షాళనార్థమై, పాప ప్రక్షాళనార్థమై, మనుషులు చేసిన పాపాలకి ప్రక్షాళన చేయడానికి యేసుక్రీస్తు శిలువ మరణం గావించి తన రక్తాన్ని కార్చాడని ప్రకటిస్తూ ఉన్నప్పుడు వీడికి అది మింగురు పడలేదు, వీడికి నొప్పి వచ్చింది. మరి బైబిల్లో ఏదో పెద్ద మాస్టర్ లాగా, స్కాలర్ లాగా, ఏదో పీహెచ్డీ చేసిన వాళ్ళగా, డిగ్రీ చేసేసిన వాళ్ళగా బైబిల్ మీద మరి వీడు మాట్లాడుతూ ఉంటే మీకు హాస్యాస్పదం అనిపించలేదా? ఎరా వెధవా, 10 లక్షలు రెడీ చేసుకో. 10 లక్షలు ఉన్నాయా అసలు? వీడిని చూస్తే మీకు ఎలాగుందండి? ఇంటింటికి వెళ్ళి అడుగు తిన్నోళ్ళ లేరా? వీడి భార్య ఉంటారండి, ఇద్దరు ఉంటారు. వీళ్ళిద్దరూ అడుగు తిన్నోళ్ళ లేరండి. అడుగు తినే వెధవలకి ఏమంట, వీళ్ళకి 10 లక్షలు అంటారా? నీ మొఖానికి ఎప్పుడు 10 లక్షలు చూసావురా సన్నాసి? పోన్లే, నీ వెనకాల ఏమైనా మరి బాగా దండిగా ఉన్న సంస్థలు క్రైస్తవ్యం మీద పడి ఆడమని, లేదా క్రైస్తవ్యాన్ని దూషించమని, బైబిల్ దూషించమని నీకు దండిగా వెనకాల ఇస్తున్నటువంటి సంస్థలుంటే వాళ్ళందరిలో ఎవడైనా మగోడుంటే నేను ఇప్పుడు చూపిస్తానురా. ఒక్కడు చూపించమన్నావు బైబిల్లో ఎక్కడైనా యేసుక్రీస్తు వారు పాప ప్రక్షాళనార్థమే, పాపుల కోసం, లేదంటే పాప ప్రక్షాళనార్థమే యేసుక్రీస్తు రక్తం కార్చినట్టుగా ఆయన చెప్పాడా, ఆయన అన్నాడా అని అన్నావు. ఇప్పుడు చూపిస్తాను, కళ్ళు చెమరిచ్చే మాట నీకు చూపిస్తాను రా సన్నాసి, నువ్వు చూడాలి.
ఇలాంటి వారికి బుద్ధి చెప్పండి, ఇలాంటి దరిద్రులు వస్తే 10 లక్షలు మనకు బాకీ ఉన్నాడని హనీ జాన్సన్కి బాకీ ఉన్నాడు వీడు. చెప్తున్నాను ఈ మాట చూడండి. 10 లక్షలు ఇలాగే గతంలో కూడా అమరప్రసాద్ ఎక్కడైనా సరే 33 కోట్ల 33 లక్షల 33,333 దేవతలు ఉన్నాయని ఎక్కడైనా సరే వేదాల్లో చూపించండి అన్నాడు. నేను చూపించాను, పారిపోయాడు, ఇవ్వలేదు, పరారైపోయేటప్పుడు. గతంలో కూడా ఈ వెధవలు ఛాలెంజ్ చేస్తారు, నిలబడలేరు. రా నువ్వు నిజంగా మగాడివైతే నీ ఛాలెంజ్కి నువ్వు నిలబడితే ఏ పాస్టర్ అయినా సరే దీన్ని నిరూపిస్తే 10 లక్షలు ఇస్తారన్నావు. 10 లక్షల క్యాష్ నా కింద నా ఫోన్ నెంబర్ ఉంది, నాకు ఫోన్ చేసి నేనున్న దగ్గరికి నాకు నమస్కారం పెట్టి యేసుక్రీస్తు సర్వమానవాళి పాప ప్రక్షాళనార్థమే మనుషులందరి పాపాల నిమిత్తం రక్తం కార్చాలి నేను వచనం మీకు చూపిస్తాను, మీరందరూ వినాలి. ఈ వెధవ ఎక్కడుంటాడు, వీడిని పట్టుకోండి, మనకు 10 లక్షలు బాకీ ఉన్నాడు. ఈ 10 లక్షలు ఎలా ఇస్తాడో వాడు, మరి ఎలా ఇవ్వాలో ఎలా లాక్కోవాలో క్రైస్తవులకి బాధ్యత నేను అప్పగిస్తాను. ఏ పాస్టర్కి ఇది వర్తిస్తుంది అన్నాడు. రాయ్ ఒక క్రైస్తవుడిగా, భారతీయ క్రైస్తవుడిగా, రోషం కలిగిన క్రైస్తవుడిగా వచనం చూపిస్తున్నాను. బైబిల్ తెలియని అమాయక బడుద్దాయి, సన్నాసి, పనికి మళ్ళా వెధవా అంటాను నేను. ఎందుకంటే ఏమీ తెలియకుండా ఎందుకు రా బైబిల్ మీద మాట్లాడుతున్నావు? చదువుదాం ఇప్పుడు. మత్తయి సువార్త 26వ అధ్యాయం 28వ వచనాన్ని నేను చదువుతున్నాను. అందరూ ఇదిగో వీలైతే ఇదిగో మీకు డిస్ప్లే మీద కూడా ఈ యొక్క వచనాన్ని చూపిస్తున్నాను చూడండి, ఓకేనా? 28వ వచనం, మత్తయి సువార్త 26వ అధ్యాయము 28వ వచనం. ఇది నా రక్తము, బాగా వినరా, 10 లక్షలు రెడీ చేసుకో. ఇది నా రక్తము అనగా పాపక్షమాపణ నిమిత్తం అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. అనేకుల కొరకు ఎవరాలు? మనుషులేనా? అనేకులంటే జంతువులా? అనేకుల కొరకు అంటే అందరి కొరకు. ఈ లోకంలో ఎవడైతే యేసుక్రీస్తుని స్వరక్షకునిగా అంగీకరిస్తాడో, పాప ప్రక్షాళన గావించుకోవాలనుకుని యేసు దగ్గరికి వస్తాడు, యేసు రక్తం ద్వారా నాకు పాప క్షమాపణ ఉందని అనేకులు ఎవరైతే వస్తారో వారందరికీ పాప క్షమాపణ అన్నాడు. ఒకవేళ నీకు కూడా కావాలంటే యేసుక్రీస్తు దగ్గరికి రా, నీ పాపాలకు కూడా క్షమాపణ ఉంటుందిరా సన్నాసి. ఏంట్రా నీకు తెలుసు బైబిల్ గురించి? ముందు నీ గ్రంథాల గురించి నువ్వు తెలుసుకో. వెళ్ళు, ఎవరెవరు ఏ దేవుళ్ళు ఏ వెధవ పనులు చేశారో, ఏ సన్నాసి పనులు చేశారో ముందు తెలుసుకోరా. నీ ధర్మం గురించి, లేదా నువ్వు నమ్మే ధర్మం గురించో, నీ మతం గురించో, లేకపోతే నువ్వు అనుకుంటే దేని గురించి నీకు తెలియకుండా బైబిల్ గురించి నీకెందుకురా? 10 లక్షలు ఎప్పుడు పట్టుకొస్తాయో చూపించాను, మళ్ళీ చదువుతాను. ఇది నా రక్తము అనగా పాపక్షమాపణ నిమిత్తం అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. ఇంకేం కావాలి చెప్పు? మనుషులందరి కొరకు అనేకుల కొరకు చిందింపబడినటువంటి నిబంధన రక్తం, ఇది నా రక్తం అని యేసుక్రీస్తు డైరెక్ట్ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇంకేం కావాలి చెప్పి? మత్తయి, మార్కు, లూకా, యోహాను అని అన్నావు కదా. మత్తయి సువార్తలో మొదటి సువార్తలోనే చూపించాను. ఒకవేళగా నువ్వు కూర్చుంటే నీ వెనకాల ఉన్నాళ్ళు ఎవడైనా మగాడైతే మగతనం ఉన్నోడు ఎవడైనా మరలా ప్రేలాపని ప్రేలితే నా ముందు కూర్చుంటే ఇంకా చూపిస్తాను రా. నువ్వు 10 లక్షలు రెడీ చేయలే, 10 లక్షలు రెడీ చేయలేదనుకో, 10 లక్షలు ఎవరికైనా ఇప్పుడే స్పాట్లో ఇస్తానన్నా నువ్వు నాకు పంపించాలా? చెక్ రూపాయలు పంపిస్తావో నాకు ఫోన్ చేయి, ఎలా పంపించాలో చెప్తాను. సన్నాసి, ఊరూరు అడుక్కుతున్న వెధవు, నీకేడరా తెలుసు బైబిల్ గురించి? నువ్వెవడరా బైబిల్ గురించి తప్పు పట్టడానికి? నీకెవడరా అథారిటీ ఇచ్చాడు బైబిల్ని వక్రీకరించి మాట్లాడడానికి? నీకేం తెలుసురా బైబిల్ గురించి? ముందు మీ గురించి చెప్పు, మీ ధర్మం గురించి చెప్పు. అందులో ఉన్న లుసుకులు, లోపాలు, పాపాలు, శాపాలు, అందులో ఉన్న హోల్స్ అన్నిటి గురించి చెప్పరా నీకు దమ్ముంటే. నీకు తెలియదు కదా, మేమే చెప్తాం. అది కూడా విన్నారు కదా ప్రజలారా, నా సహోదరులు ఇలాంటి వారిని మరి ఏం చేయాలంటారు? గట్టికి రేవెట్టద్దా, గట్టిగా చెప్పెట్టి కొట్టద్దా? ఇలాంటి వాళ్ళకి చెప్పండి మీరు. మరి హనీ జాన్సన్ ఎందుకు ఇలాంటి విషయాల్లో స్పందిస్తాడు, మాట్లాడతాడంటే బైబిల్ మీద ఇంత వక్రీకరణ, యేసుక్రీస్తు రక్తాన్ని దూషిస్తూ, యేసుక్రీస్తు యొక్క ఆ త్యాగాన్ని విమర్శిస్తూ, లేదంటే యేసుక్రీస్తు అనేకుల పాప ప్రక్షాళనార్థమై పెట్టినటువంటి లేదా చేసినటువంటి త్యాగం, పెట్టినటువంటి ప్రాణం చిందించినటువంటి రక్తాన్నే వీడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే వీడిని వదలాలంటారా? నా ఫోన్ నెంబర్ ఉంది, వీడు ఎక్కడ దొరికినా నిన్ను పట్టుకుని, వీడు 10 లక్షలు మనకు బాకీ ఉన్నాడు. మరలా చెప్తున్నాను రే, నీ బతుకు కాలంలో బైబిల్ గురించి తప్పు పట్టాలంటే నీ తాత ముత్తాత లేదా నీ తర్వాత తరాలు వారు యేసుక్రీస్తు రాకడ వరకు ఈ భూమి ఉన్నంత వరకు కూడా, లేదా ఈ భూమి మీద మనిషి యొక్క జాతి ఉన్నంత వరకు కూడా ఎవ్వడి తరం కాదని ఒక రోషం కలిగిన క్రైస్తవుడిగా సవాల్ చేస్తూ చెప్తున్నాను రా సన్నాసి. సవాల్ నిలబెట్టుకుంటావా? సన్నాసిగా మిగిలిపోతావా? మగాడిగా వచ్చి 10 లక్షలు ఇస్తావా? లేదా ఆడంగి వాడినని ఒప్పుకొని పారిపోతావా? వెధవాయుడు ఎక్కడున్నాడో చూడండి, ఇడి సంగతి తెలుద్దాం. చెప్పండి ఇడికి. వినరా, ఈ వాక్యం విన్నావు కదా. మత్తయి సువార్త 26వ అధ్యాయం 28లో ఏమనుందిరా? అనేకుల కొరకు నా రక్తాన్ని చిందిస్తున్నానని యేసుక్రీస్తు డైరెక్ట్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఏమంటావు ఇప్పుడు? బైబిల్ తప్పుపడ్డానికి నీ బతికెంత? నువ్వెంతరా? నువ్వెంత? నీ బతికెంత? అడుక్కు తిని సన్నాసి, ఊరూరు తిరిగి ఎవడో ఎంగిలి మెతికిలేస్తే, ఎవడో 4 డబ్బులు నీకు ఇసిరేస్తే ఆ డబ్బుల కోసం ఆశపడి బైబిల్ని వక్రీకరించాలని వెళ్తున్న వెధవా నువ్వు. ఏ పార్టీడురా? బైబిల్ ముందు కానీ, క్రైస్తవుడి ముందు కానీ, రోషం కలిగిన క్రైస్తవుడి ముందు కానీ నిలబడ్డానికి లేదా బైబిల్ని తప్పుపట్టి నిలబడ్డానికి నీకు ఎన్ని గట్స్ ఉండాలిరా అసలు?
నీ జ్ఞానం అంతా నువ్వెంత, నువ్వు బతికంతా నువ్వెంతరా వేదవ్వా. ఇంకోసారి పిచ్చి కోతలు కూసావా ఖబర్దార్, జాగ్రత్త. ఇలాంటి వారందరిని ఏరుదాం. ఒక్కొక్కడు ఉన్నాడు, ఒక్కొక్క లిస్టు తీసుకొస్తాను. మీరు ధైర్యంగా ఉండండి, సత్యాన్ని ప్రకటిద్దాం, ఈ ప్రపంచానికి సత్యమేంటో కనపరుద్దాం, క్రైస్తవ్యాన్ని నిలబడదాం, ఐక్యంగా ముందుకు వెళ్దాం, ఇలాంటి వెధవలందరినీ ఏరిపారేద్దాం, క్రీస్తు కొరకు సమాజాన్ని బాగు చేద్దాం. దేవుడు మీ అందరినీ దీవించును గాక. మరొక అంశంతో మీ ముందుకు వస్తాను దేవుడి చిత్తమైతే. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ.